హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అండ్ అందుకంటే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు డిఫరెంట్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. వీళ్ళు ఓవరాల్గా 7 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. నేను కేవలం ఫ్రెషర్స్కి అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో దానికి సంబంధించిన పోస్టులకు మాత్రమే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో స్టెనోగ్రాఫర్కి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా పోస్టులకు అయితే గ్రాడ్యుయేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎవరికైతే 18 to 27 ఇయర్స్ అయితే ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అండ్ అలాగే మనకి లెవెల్ 2 ప్రకారంగా మంత్లీ శాలరీ అనేది ఇస్తారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి. అండ్ అదేవిధంగా మీకు 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేసే విధంగా అయితే ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అంటే ఎంఎస్ వర్డ్, సింపుల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి లెవెల్ 4 ప్రకారంగా మనకి శాలరీ అనేది వస్తుంది. 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. సో మినిమం 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ వార్డెన్కి ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా అన్ని పోస్టులకి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఏ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి మనకి లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అయితే వస్తుంది. సో 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీంట్లో మీకు. సో ఇదండి డీటెయిల్స్ అయితే. సో ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మిగతా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే మిగతా పోస్టులు అయితే ఉన్నాయి కదా వాటికైతే అప్లై చేసుకోవచ్చు. 18 to 27 ఇయర్స్ వాళ్ళని మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 590 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్, ఎన్ఎఫ్ఐటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు అనేది మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేయగానే ఇలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకి వెళ్తే వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉంటాయండి. సో అవైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేజెస్, ఒక 4 pages అనేవి ఉంటాయి అన్నమాట. ఇవైతే మీరు జెరాక్స్ తీపించుకోవాలి. సో జెరాక్స్ తీపించుకొని ఫిలప్ అయితే చేయాలి. ఏమేమి ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి అని చెప్తాను. సో మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే వేయండి. జూనియర్ అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ కానీ అలా. ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి. అండ్ ఇక్కడ కాంపెటెన్సీ కోడ్ అనేది ఉంటుంది. ఫర్ మెషిన్ మెకానిక్కి అండ్ ల్యాబ్ అసిస్టెంట్కి అప్లై చేసే వాళ్ళకి సపరేట్ కోడ్ అనేది ఉంటుంది, అదైతే ఫిలప్ చేయండి. మిగతా పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి ఎటువంటి కోడ్ అనేది ఉండదు కాబట్టి ఇది స్కిప్ చేసేయచ్చు. మీరు ఫీజు అనేది ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ రెండింటి ద్వారా పే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. ఎన్ఐఎఫ్టి కోల్కట్టా అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలండి బ్యాంకు వెళ్ళి. ఆన్లైన్లో అయితే నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా యూజ్ చేసి పే చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో పే చేసి ఉంటే ఇక్కడ ఎస్ లేకుండా నో అని టిక్ చేయండి. ఇక్కడ ఆఫ్లైన్లో పే చేసి ఉంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఉంటే దానికి సంబంధించిన నేమ్, నెంబరు, డేట్, ఎంత రూపీస్ పే చేశారు అండ్ ఏ బ్యాంక్ నుంచి పే చేశారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఫుల్ నేము అండ్ మీ జెండరు, మ్యారేజ్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, మీ స్పౌస్ నేమ్ ఉంటుంది కదా అదైతే మెన్షన్ చేయండి. సో మీరు కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ స్పౌస్, సో మీకు వైఫ్ కానీ ఎవరైనా జాబ్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్, కంపెనీ అండ్ డెసిగ్నేషన్ అడుగుతున్నారు, అవి అయితే ఫిల్అప్ చేయండి. అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఈమెయిల్, మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఏజ్, సో ఈ ఏప్రిల్ 9th నాటికి మీకు ఎంత ఏజ్ అయితే ఉంటుందో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. కేటగిరీ, నేషనాలిటీ, రిలీజియన్, అకాడమిక్ సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీరైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదైతే ఇవ్వచ్చు అనమాట. సో 10th క్లాస్ మీరు చదివారంటే 10th క్లాస్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ చదివారంటే ఇంటర్మీడియట్కి సంబంధించి, అంటే ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ కానీ చేశారంటే మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే
10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు కానీ ఎక్స్‌పీరియన్స్ కానీ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిలప్ చేయాలి. ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ గురించి ఇక్కడ అడుగుతున్నారనమాట. ఏమైనా మీకు స్పెషల్ అవార్డ్స్ కానీ, హానర్స్ కానీ వచ్చుంటే జాబ్ చేసేటప్పుడు అవైతే ఇక్కడ మెన్షన్ చేయమంటున్నారు. అండ్ ఏవైనా 2 రిఫరెన్సెస్ అయితే ఇక్కడ అడుగుతున్నారండి. సో మీ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకి సంబంధించి నేమ్, అడ్రస్, సో ఫ్యాక్స్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అని ఇచ్చారు. ప్లీజ్ ఇండికేట్ హ్యాస్ టు వై యూ విష్ టు జాయిన్ ఎన్ఐఎఫ్టీ. సో ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. హౌ ఇన్ యువర్ ఒపీనియన్ డూ యూ మీట్ ద జాబ్ రిక్వైర్మెంట్ యాజ్ అడ్వర్టైజ్డ్. సో ఈ క్వశ్చన్స్కి అయితే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట పెన్ తీసుకొని. అండ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. మొత్తం ఒకసారి రివ్యూ చేసుకొని మీ సిగ్నేచర్ ఇచ్చి, ప్లేస్, డేట్ ఇచ్చి, మీ నేమ్ రాసి, ఇదండి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే. సో ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి పంపించాలండి. లైక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అండ్ అలాగే మీరు డీడీ తీసుంటారు కదా, అది కూడా అన్నమాట పంపించాల్సి ఉంటుంది. సో డీడీ అనేది ఎన్ఐఎఫ్టీ కోల్కట్టా అనే దాని మీద అయితే తీయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎన్వలప్లో పెట్టి, ఎన్వలప్ పైన ఈ నేమ్ అయితే రాయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ నేమ్ అయితే రాయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరైతే ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ద జాయింట్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్ఐఎఫ్టీ క్యాంపస్, బ్లాక్ LA, ప్లాట్ 3B, సెక్టార్ 3, సాట్ లేక్ సిటీ, కోల్కట్టా 700106కి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ ఇచ్చేసి, సో మీరైతే లైక్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాలి. ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ 9th April. ఈ లోపు అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే పంపించేసేయండి. సో చాలా మంచి అవకాశం, మంచి పేనే ఇస్తారు. సో ఇవి పర్మనెంట్ జాబ్స్, ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి లేదా రిటన్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, కాంపెటెన్సీ టెస్ట్ కానీ ఉంటుంది. వాళ్ళకి వచ్చే లైక్ అప్లికేషన్స్ని బట్టి వాళ్ళైతే ఎగ్జామినేషనా, లేకుంటే స్కిల్ టెస్టా, లేకుంటే కాంపెటెన్సీ టెస్టా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇదండి ఓవరాల్గా అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.